హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు సతోషి నకమోటో తెలియని వ్యక్తి ఉండడు. మనలో కూడా తెలియని ఏ వ్యక్తి కూడా లేడనేది నాకు తెలుసు. కానీ ఈ సతోషి నకమోటో ఎవరు అంటే బిట్ కాయిన్ యొక్క సృష్టికర్త. బిట్ కాయిన్ ని సృష్టించినటువంటి వ్యక్తి, బిట్ కాయిన్ ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి, బిట్ కాయిన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి 2009లో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి పిఐ కాయిన్ గురించి కొన్ని ప్రాముఖ్యమైన విలువైన సమాచారాన్ని ఇచ్చాడు. సో పిఐ కాయిన్ గురించి ఆయన ఏం మాట్లాడాడు, ఆయనకున్న అవగాహన ఏంటి అనేది మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే పిఐ కాయిన్ విషయంలో ఆయన చెప్తా ఉన్నాడు, ఎందరో ఇక్కడ పిఐ కాయిన్ మీద పెట్టుబడులు పెట్టాలి, పిఐ కాయిన్ మీద పెట్టుబడులు పెట్టి అనేక విధాలుగా సంపాదించాలి అన్న విషయాన్ని కలిగి ఉన్నారంట. కానీ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే పిఐ కాయిన్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయే వ్యక్తులుగా ఉన్నారు. సో అదే ఆయన చెప్తున్నటువంటి ఆ ఆ ఆయన ట్విట్టర్ అకౌంట్లో బయలుపరిచినటువంటి విషయం. నేను ఆ యొక్క వీడియో పెడతాను మీకు, సో తర్వాత మీరు చూడండి. ఇదైతే వినండి, అది ఇంగ్లీష్లో ఉంది. సో నేను క్లియర్గా దాన్ని చెప్తాను. సో ఇక్కడ బయటికి వెళ్ళే మార్గం కోసం వెతుకుతున్నారు. కానీ ఎందుకోసం అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడుల మీద డబుల్ త్రిబుల్ స్కీమ్స్ ఉన్నాయంట, డబుల్ త్రిబుల్ సంపాదించాలని చెప్పి. సో ఇక్కడ చూసినట్లయితే అందరూ ఒకే రకంగా ఆలోచిస్తున్నారు. ఏంటి, పిఐ కాయిన్ స్టేకింగ్ లో లేకుండా, హోల్డింగ్ లో లేకుండా అమ్మేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎక్కువ వస్తుంది అక్కడికి నేను వెళ్ళాలని, కానీ అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తాను. కానీ ఈయన వేసినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒక్కసారి మన మనస్సులో ప్రశ్న వేసుకుంటే ఇక్కడే ఉండడం తప్ప, అవును తప్ప, పిఐ కాయిన్లో ఉండడం తప్ప. ఎందుకోసం అంటారు చూడండి, నమ్మకం, స్థిరత్వం ఇవే మన యొక్క విలువలు కదా. మనం పెట్టిన పెట్టుబడికి 10 రేట్లు రావడం అనేది కాదంట. కానీ ఆయన చెప్పే విషయం ఏంటంటే నమ్మకం, స్థిరత్వం ఇవే మన విలువలు. సో మనం ఎప్పుడు ఉన్నామంటే అది హైప్ కోసం కాదు, ప్రాజెక్టుకున్న విలువైన ఆ హైప్ను బట్టి, విలువైన హైప్ను బట్టి. కానీ అప్పటికప్పుడు రేటు పెరిగి పడిపోయే దానికోసం మాత్రం మనం లేము. సో ఆయన చెప్పే విషయం ఏంటంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను, ఇంకా నేను నమ్ముతున్నాను అంటున్నాను. ఈ కమ్యూనిటీ ఏంటి? పిఐ కాయిన్ కమ్యూనిటీ. ఈ పిఐ కాయిన్లో ఆయన స్టేకింగ్ చేశాడు, హోల్డింగ్ చేశాడు. ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో పిఐ కాయిన్ని సంపూర్ణంగా నమ్మి ఉన్నాడు. సో ఇక్కడ ఆయన పెట్టినటువంటి స్టేట్మెంట్ మనకి ఏం చెప్తుంది అంటే పిఐ కాయిన్ కలిగి ఉన్న స్టెబిలిటీ, పిఐ కాయిన్ కలిగి ఉన్న వైట్ పేపర్, పిఐ కాయిన్ కలిగి ఉన్నటువంటి డెవలపింగ్, పిఐ కాయిన్ కలిగి ఉన్నటువంటి యూటిలిటీస్ బిట్ కాయిన్ మీద కూడా లేవు అన్న విషయాన్ని మనకు తెలుస్తుంది. బిట్ కాయిన్ మీద యూటిలిటీస్ లేవు. వాస్తవానికి మనం గమనిస్తే బిట్ కాయిన్ మీద యూటిలిటీసే లేవు, కానీ పిఐ కాయిన్ మీద ఉన్నవి. సో ఈ కాయిన్ యొక్క ప్రైస్ నిజంగా ఒక ఒక అద్భుతమైన రీతిలో పెరగబోతుంది. అది మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క స్థిరత్వాన్ని, ఇది ప్రారంభంలో ఉంది కాబట్టి దాని స్థిరత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఒక్కసారి స్థిరంగా నిలబడిందంటే మంచి ప్రైస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ పిఐ కాయిన్. అండ్ మీకు వచ్చింది కదా అని చెప్పేసి $1కి, $2కి లేదా $5 అని చెప్పేసి మీరు సేల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఈ కాయిన్ ని హోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే ఆయన ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ మనం రోజు ట్రేడింగ్ చేయాలన్న చింత లేదు, బాధ లేదు. జస్ట్ కాయిన్స్ ని మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. అవే మీకు భవిష్యత్తు నిర్మిస్తాయి, అవే మిమ్మల్ని నిలబెడతాయి అనేది చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మీకు ఒక ప్రశ్న అని ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఏదైతే ట్విట్టర్ ఆయన పెట్టాడో మెసేజ్, అందులో ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఏంటంటే ఇది చాలా బాగుంది. ఈ మాట వినండి. నిజంగా మీరు ఇక్కడ ఉన్నారా అనేది ప్రశ్న, మీరు ఇక్కడే ఉన్నారా అనేది ప్రశ్న, ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. నిజంగా మనం ఇక్కడే ఉన్నామా? పిఐ కాయిన్ మీదనే ఉన్నామా? పిఐ కాయిన్ తగ్గిపోతుందని ఉన్నామా? అది పెరుగుతుందని ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? సో దీన్ని మనం గమనించాలి. సో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. నిజంగా పిఐ కాయిన్ మంచి ప్రాఫిట్ ఇవ్వబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఈయన ఇచ్చినటువంటి ఇంకోటి ఏంటంటే
ఈయన ద్వారా వచ్చినటువంటి బిట్కాయిన్ యొక్క పరిస్థితి మనం చూద్దాం ఒకసారి. ఆయన బిట్కాయిన్ సృష్టికర్త సతోషి నాకమోటో ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఆయన ట్విట్టర్లోకి చూస్తే ఇది ఉంటుంది. ఐఎమ్ స్టిల్ హియర్. ఎక్కడ? పిఐ కాయిన్. ఐ స్టిల్ బిలీవ్. దేన్ని నమ్ముతున్నాడు? పిఐ కాయిన్ని నమ్ముతున్నాడు. సో ఈ వ్యక్తి నమ్ముతున్నప్పుడు మనం ఎంత? బిట్కాయిన్ని సృష్టించిన వ్యక్తి నమ్ముతున్నప్పుడు మనం ఎంత? డియర్ ఫ్రెండ్స్, డోంట్ మిస్ ద పిఐ కాయిన్. చూడండి, బిట్కాయిన్ యొక్క పరిస్థితి 2009లో ఫ్రీగా మైనింగ్ ఇచ్చాడు. సో ఈ మైనింగ్లో 2010లో మైనింగ్ ఎండ్ అయిన తర్వాత 2010లో 0.06 అంటే అప్పుడు 40 రూపాయలు 38 రూపాయలు ఇండియా కరెన్సీ ప్రకారంగా $1 38 40 రూపాయలు ఉన్న సమయంలో ఇది ఎంత ఉండొచ్చు చెప్పండి? ఇది ఎంత ఉండొచ్చు? మామూలుగా ₹1 కూడా విలువ లేదు దానికి. దీనికి ₹1 కూడా విలువ లేని బిట్కాయిన్. సో చూడండి, 2011లో ఎంత అయింది? $6 కదా, $6.5 0.5 కదా. 2012లో $8, 2013 $189, 2014 $526. చూడండి, 2015 $272, 16 $567. ఇగో చూడండి, 2017 ఎంత పోయింది? 4000. 18 7500, 19 7100. సో 2020 29,000కి వెళ్ళింది. 2021 44,337. సో 46,000. 22 23లో 43,000. చూడండి, 2025కి వచ్చేసరికి $1,00,000 వెళ్ళింది. కమ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఇదంతా? గమనించాలి. సో బిట్ కాయిన్కి లేనటువంటి యూటిలిటీ పిఐ కాయిన్కి ఉంది. అదేం తెల్లాలి? ఇప్పుడు రిలీజ్ అయ్యి ఫిబ్రవరి 20 తారీఖు ఉన్న 2 నెలల్లోనే మనం దాన్ని $30 $40 ఎక్స్పెక్టేషన్తో కాదు. పిఐ కాయిన్ దాని యొక్క స్టేబుల్, అది నిలదొక్కునే విధానాన్ని మీరు గమనించాలి. సో కాయిన్కి ఇంకా వాల్యూ ఉంది, అది పెరుగుతూనే ఉంది, అది తగ్గదు. మీరు గమనించాలి. ఈ పిఐ కాయిన్ బిట్ కాయిన్ కంటే ఒక ఉన్నతమైన ప్రాఫిట్ని దయచేయబోతుంది. ప్లీజ్ స్టేక్ అండ్ హోల్డ్ యువర్ కాయిన్స్. మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. నేను కూడా ఒక 500 కాయిన్స్ నేను కొనిపెట్టాను. ఇప్పుడు ఎంత? 0.6 పైన ఉంది. ₹54. ₹1000 పెడితే 20 కాయిన్స్ వస్తాయి. ఎందుకు కొనకుండా మీరు ఎందుకు ఉండగలరు? కొనండి, కొని హోల్డ్ చేసి పెట్టుకోండి. ఈ సమాచారం మీకు నిజంగా ఇది విలువైంది. నేను ఇప్పుడు ఒక వీడియో ఇవ్వబోతున్నాను. ఆ వీడియో దేంది అంటే సతోషి నాకమోటో ఏదైతే మాట్లాడాడో, ఆయన ఏదైతే ట్వీట్ చేశాడో ఆ విషయాన్ని మీకు ఇవ్వబోతున్నాను. అది ఇంగ్లీష్లో ఉంది, అర్థమైతే చదవండి. థ్యాంక్ యూ గైస్. ఈ విలువైన సమాచారాన్ని ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ఆయన పెట్టినటువంటి రీసెంట్ పోస్ట్ April 16th.